ఫిబ్రవరి 1న భారత్లో అతిపెద్ద ఫైనాన్షియల్ ఈవెంట్ జరిగింది. ఆర్థిక మంత్రి నిర్మల 2026 ఆర్థిక సంవత్సర బడ్జెట్లో ఎంచక్కా ఎక్కువ కేటాయింపులు వచ్చాయి. ఏది అత్యల్పంగా పొందింది? బడ్జెట్ సమర్పణ తర్వాత మార్కెట్లు ఎలా పనిచేశాయి? మరియు ఏది ప్రస్తుతానికి గమనించాల్సిన రంగాలు? ఈ వీడియోలో మీకు చెబుతున్నాం. మొదలు పెడదాం. ముందుగా కేంద్రానికి ఆదాయం ఎక్కడి నుంచి వచ్చిందో మాట్లాడుకుందాం. కార్పొరేట్ పన్ను నుంచి 17%, ఆదాయపు పన్ను నుంచి 22%, కస్టమ్స్ నుంచి 4%, కేంద్ర ఎక్సైజ్ సుంకాల నుంచి 5%, జీఎస్టీ నుంచి 18%, ఇతరత్రా 18%. పన్నులు, పన్నుయేతర రాబడుల నుండి 9%, రుణేతర మూలధన రాబడుల నుండి 1%, మరియు రుణాల నుండి 24%, మరియు ఇతర బాధ్యతలు. రక్షణ రంగానికి అత్యధికంగా 6.81 లక్షల కోట్ల రూపాయలు కేటాయించారు. తరువాత రోడ్డు రవాణా మరియు హైవే మంత్రిత్వ శాఖ, రైల్వే శాఖకు 2.87 లక్షల కోట్ల రూపాయలు, హోంశాఖకు 2.55 లక్షల కోట్ల రూపాయలు, వ్యవహారాలకు 2.33 లక్షల కోట్ల రూపాయలు, వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2,15,000 రూపాయలు, వ్యవసాయ రంగానికి 1.38 లక్షల కోట్ల రూపాయలు, విద్యకు 1,29 లక్షల రూపాయలు కేటాయించారు. వాణిజ్యం, పరిశ్రమ మరియు ఇంధన రంగానికి 81,174 కోట్ల రూపాయలు కేటాయించారు. 65,553 కోట్లు వచ్చాయి. సాంఘిక సంక్షేమ శాఖకు 60,052 కోట్ల రూపాయలు, పరిశోధన, అభివృద్ధి, సాంకేతిక, ఆవిష్కరణలకు 55,679 కోట్ల రూపాయలు కేటాయించారు. మరిన్ని వార్తలు, అభిప్రాయాల కోసం చూడండి.